కారణజన్ములు చిరస్మరణీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి ఇవే నా రాజు పేద చిత్రం 70 వసంతాల శుభాకాంక్షలు. 25 జూన్ 1954లో ఈ చిత్రం విడుదలైంది. నేటికి 70 వసంతాలు. రాజు పేద అనే చిత్రంలో ఈ శ్రీ రామారావు గారికి టైటిల్కి సంబంధించిన చిత్రం కాదు ఇది. 1937లో హాలీవుడ్ చిత్రం నవల ఆధారంగా ఈ యొక్క చిత్రాన్ని ప్రిన్స్ అండ్ పాపర్, అలాగే తమిళంలో, హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా తెలుగు విషయానికి వస్తే శ్రీ రామారావు గారి 18వ చిత్రం 1947లో మన దేశం, షావుకారు, పల్లెటూరి పిల్ల, మాయారంభ, అలాగే మల్లేశ్వరి, ఇంకా అద్భుతమైన హీరోయిజానికి, జానపద చిత్రాల్లో హీరోయిజానికి రోల్ మోడల్గా నిలిచిన చిత్రం పాతాళ భైరవి. ఈ 17 చిత్రాలు కూడా శ్రీ రామారావు గారు గ్లామర్తో నిండిన చిత్రాలు. అలాగే ఈ రాజు పేద చిత్రంలో రామారావు గారి నటన, నా భూతో నా భవిష్యత్, బిఏ సుబ్బారావు గారు తన స్వీయ దర్శకత్వంలో సొంత పేరులో నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రం చూసినంతసేపు కూడా అసలు ఎన్టీ రామారావు గారిని మనం ఊహించుకోలేం. చాలా అద్భుతంగా ఒక పేదవాని తండ్రిగా, ఒక ఏదో అల్లరి చిల్లరిగా తిరగటం చేయటం, ఒక దొంగలాగా ఆ పాత్రని మనం ఊహించలేని పాత్ర, డీగ్లామరైజర్ పాత్ర. అయినా కూడా శ్రీ రామారావు గారు వెనకాడకుండా అసలు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తారా చూడరా అనే ఇది లేకుండా ఆయన ఎంతో అద్భుతంగా నటించారు శ్రీ రామారావు గారు. ఇందులో ఈ రాజుపేద చిత్రం టైటిల్ను మాస్టర్ సుధాకర్ 2 పాత్రల్లో రాజుగా, అలాగే పేదగా కూడా ఆయన కూడా నటించారు. ఈ చిత్రంలో రామారావు గారు ఇంత గ్లామర్లెస్ పాత్రను ఎన్నుకోవటం, ఆయన చేయటం నిజంగా అప్పటికిప్పటికి కూడా సంచలనం. ఈ చిత్రం నేటికి 70 వసంతాలు సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి మా నటరత్న కళామందిర్ తరపు నుంచి మేము 70 వసంతాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహనీయుడు ఆయన ఈ రాజుపేద చిత్రంలో ఆయన నటన చూస్తే మనకి అసలు రామారావు గారేనా అనే ఒక రకమైన అభిప్రాయం మనకు కలుగుతుంది. ఆ డీగ్లామరైజర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఆయన వేషం కానీ, ఆయన యొక్క హావభావాలు కానీ ఆ పాత్రలో లీనమైపోయారు. ఆయన నటించటం అన్నది నిజంగా మనం ఈ చిత్రం పూర్తిగా చూస్తే చాలా వింతగా ఉంటుంది. నేటికి ఈ చిత్రం 70 వసంతాలు. మహనీయుడు తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఆయన చిత్రాలు అజరామరం. ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ రామారావు గారు. ఇలాంటి పాత్రలు చేయటం శ్రీ రామారావు గారికే చెందిందని చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన్ని ఎంతో అభిమానిస్తూ ఉంటారు. ఈ యొక్క రాజుపేద చిత్రం 70 వసంతాల శుభాకాంక్షలు. ఇట్లు మీ పి. చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ. నమస్కారాలతో.